హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే నవల చదువుకుంటున్నాం కదా. 3వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఫెంటాస్టిక్ అంది కళ్యాణి. నువ్వింత బాగా వంట చేయగలవని నాకు తెలీదు. చాలా అనుభవం ఉండి ఉండాలి నీకు. కార్తికేయ నవ్వి ఊరుకున్నాడు. ఆమె అంది, నువ్వు నాకు అబద్ధం చెప్పావు. ఇంతకుముందు చాలా కాలం ఎక్కడో వంట పని చేసావు కదూ నువ్వు. ఆ మాటలకి అతని మనసు చివుక్కుమంది. అయినా ఆ భావాన్ని బయటకు చూపించకుండా, ఇంత చిన్న విషయానికి అబద్ధాలు దేనికండి? నాకు కొద్ది పరిచయం ఉంది వంటలో అన్నాడు నెమ్మదిగా. చూడు, నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి కోట్లతో వ్యాపారం చేస్తున్నాను. వందల మందితో పని చేయిస్తున్నాను. ఎవరికెంత అనుభవం ఉందో క్షణాల్లో కనిపెట్టగలను. కొంచెం అన్నం వడ్డించమంటారా? మాట మారిస్తే తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. అతడు జవాబు చెప్పలేదు. మాట్లాడవేం అంది. మీ కింద పనిచేసేవాడిని ఏం మాట్లాడగలను? వ్యక్తిత్వం ఉండాలి. నిజం చెప్పడానికి ధైర్యం కావాలి. నన్ను ఉద్యోగంలోంచి తీసివేయరుగా? తీసేయను. చెప్పు. అయితే ఒక్క ప్రశ్న. ఎవరెలాంటి వారో కనుక్కునే అనుభవం వ్యాపారం ప్రారంభించిన ఎన్నేళ్లకి మీకు వచ్చింది? ఎన్నాళ్లకో ఏమిటి, మొదటి సంవత్సరమే నా చేతుల్లో కంపెనీ లాభాలు చూపించింది. ఎవరెలాంటి వాళ్ళో కొద్ది రోజుల్లోనే గ్రహించాను. దానికి అనుభవం అవసరం లేదా? సునిశ్చితమైన దృష్టి ఉంటే చాలు. ఎవరెలాంటి వారో గ్రహించటానికి అనుభవం అవసరం లేనప్పుడు వంట బాగా వండటానికి అనుభవం దేనికండి? ఆమెకు పొలమారింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమె ప్రయత్నిస్తూ అతడు నవ్వుకుంటున్నాడేమో అని ఓరగా చూసింది. అతడు అటువంటి ప్రయత్నం ఏమీ చేయకుండా, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక్క విషయం చెబుతాను అన్నాడు. చెప్పమన్నట్లు సైగ చేసింది. ఆమె కొద్దిగా సర్దుకున్నాక అతను అన్నాడు, మీరెవరో తెలియనప్పుడు మీతో ధైర్యంగా మాట్లాడగలిగాను. ఇప్పుడైనా మీరు నా ఉద్యోగం పోదని ధైర్యం ఇచ్చారు కాబట్టి చెబుతున్నాను. మనిషి మీద మీకు చాలా తేలికైన అభిప్రాయం ఉంది. మీ మీద మీకు అంతులేని విశ్వాసం ఉండటంలో తప్పు లేదు. కానీ మన సిద్ధాంతమే కరెక్ట్ అనుకోవటం, అవతలి వ్యక్తి మీద నమ్మకం లేకపోవటం తగదు. వంట ఎలా చేస్తావు అన్నారు. నేను జీవితంలో మొట్టమొదటిసారిగా బంగాళదుంపలు వండినప్పుడు కూర కారంగా ఉంది, దుంపలు చప్పగా ఉన్నాయి. దుంపలకి ఉప్పు కారం ఎందుకు పట్టలేదా అని ఆలోచించాను. దుంపల్లో ఉన్న నీరు బయటికి వచ్చి అందులోకి ఉప్పు కారం ప్రవేశించాలంటే వాటిని నీటిలో ఉడకబెట్టకూడదు. అలా చేసే ముందు ఉప్పు నీళ్లలో కొన్ని గంటలు నానబెట్టాలి, లేదా ఉప్పు కారం వేసి నూనెలో కాస్త వేయించాలి అనుకున్నాను. కారణం, దుంపలో ఉన్న నీటి కన్నా వెలుపలి నూనె బాయిలింగ్ పాయింట్ ఎక్కువ. అలాగే పుడ్డింగ్లో ఉట్టి పాల కన్నా మేగడ తరకలు ఉన్న పాలైతే రుచిగా ఉంటుందని గ్రహించాను. 4 గుప్పెళ్ల బియ్యం మసాలాలో వేయించి పలావులో కలిపి వండితే ఆ రుచి వేరుగా ఉంటుందని తెలుసుకున్నాను. కొట్టిన కోడిగుడ్డు 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉండకూడదని, ఆమ్లెట్ ఎప్పుడూ నూనెలో వేయించకూడదని, నెయ్యిలో వేయించాలని తెలిసింది. చిక్కటి గంజి కన్నా పెద్దలో ఎక్కువ నీళ్లు పోసి వార్చేస్తే అన్నం పొడి పొడిగా ఉంటుందని 2 రోజుల అనుభవం నేర్పింది. కొందరు ఆడవాళ్ళు ఇలాంటివి కొద్ది రోజుల్లోనే తెలుసుకొని ఉండొచ్చు. మరికొందరు మనవలు పుట్టినా తెలుసుకోకపోయి ఉండొచ్చు. కాబట్టి వంట బాగా వండటానికి సంవత్సరాల తరబడి అనుభవానికి సంబంధం లేదు. సునిశ్చితమైన దృష్టి ఉంటే చాలు. ఆమె చివరి మాట ఆమెకే అప్పజెప్తున్నట్లుగా అన్నాడు. ఆమె మొహం ఎర్రబడింది. అది చెప్పడానికైనా వంటల మీద ఎంత సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చావు? ఇవన్నీ నాకు తెలుసు, వంట నేను చేయగలను అంది. అయితే చెప్పండి. అన్నం ఉడకగానే ప్రెషర్ కుక్కర్ ఏ రీజన్ వల్ల విజిల్ వేస్తుంది? సమాధానం తెలియకపోవడం వల్లో, అతడు అడిగిన విధానం వల్లనో కానీ ఆమె మొహం మరింత అరుణవర్ణం దాల్చింది. ఆమెను మరింత ఇరిటేట్ చేయటానికా అన్నట్లు అతను అన్నాడు. కాబట్టి మేడం, ఏ ఫీల్డ్లో వాళ్లకు తమ ఫీల్డ్ తప్ప మిగతావన్నీ చాలా సులభంగా కనిపిస్తాయి. ఇప్పుడు మీరేమనుకుంటున్నారో నేను చెప్పగలను. ఒక వంటవాడు తనని నిలదీస్తున్న విధానం పట్ల చెలరేగిన కోపాన్ని కంఠంలో చూపిస్తూ, ఏమనుకుంటున్నాను అంది తీక్షణంగా. నన్ను ఉద్యోగంలోంచి తీసేయాలనుకుంటున్నారు. ఆమె గతుక్కుమని వెంటనే సర్దుకుంటూ, తప్పు, అలా అనుకోవడం లేదు అంది గర్వంగా. నిజానికి తీసేయాలనే అనుకుంది. అమ్మయ్య, బ్రతికించారు అనుకున్నాడు మనసులో.
ఆ రాత్రి ఆమె పాలిట కాళరాత్రి అయ్యింది. 9:30కి గుండెల మధ్య సన్నని మంట మొదలైంది. బయట వర్షం ధారాపాతంగా కురుస్తున్నా ఆమె శరీరం చెమటతో తడిసిపోయింది. నాలుక గొంతులోకి లాగేస్తున్నట్లు, వెనక్కి వెళ్ళిపోతున్నట్లు ఉంది. 5 నిమిషాలు అయ్యేసరికి ఆమె శరీరం స్వాధీనం తప్పింది. వంటి మీద ఉన్న నైటీ తీసి విసిరేసి పక్కనే ఉన్న స్టూలు మీద వాటర్ జగ్గులో నీళ్లు మొహం మీద వరకు నుంచి ఒంటి మీద వరకు వంపుకుంది. మొహం మీద నీళ్లు పడగానే ఆమె కాస్త స్పృహలోకి వచ్చింది. కానీ క్షణంసేపే. ఆ క్షణంలో ఆమె చెయ్యి ఇంటర్కమ్ మీద పడింది. ఆ తర్వాత ఆవిడకి ఏం జరిగిందో తెలియలేదు. విడవకుండా వినపడుతున్న ఇంటర్కమ్ శబ్దానికి కార్తికేయ నిద్రలోంచి లేచాడు. అప్పుడే అతనికి మాగన్నుగా నిద్రపడుతుంది. ఒక్క ఉరుకులో మేడ మీదకు పరిగెత్తాడు. మంచం మీద నగ్నంగా ఉన్నదామె. ఆమె అపురూపమైన అందగత్తె కాదు, కానీ పూర్తిగా ఆరోగ్యవంతురాలు. మైకెలాంజిల్లో చేతి ఉలి రాత్రింబవళ్ళు నిర్విరామంగా చెక్కిన పియాటా శిల్పపు నునుపుదనం ఆమె శరీరాన్ని ఆపాదించుకుంది. తలదిండు వెన్నుముక క్రిందికి వచ్చి మొహం దాని వెనక్కిపోవడంతో శరీరం ఎక్కుపెట్టిన విల్లులా వంగి ఉంది. సకల చరాచర రాసులతో పాటు దేవుడు స్త్రీని సృష్టిస్తున్నప్పుడు తాను అద్భుతమైన ఆకారాన్ని భూమికి ప్రజెంట్ చేస్తున్నాననుకుని ఉండదు. ఒక శీతాకాలపు సాయంత్రం కుంచెని రంగుల్లో ముంచి ప్రపంచ అత్యుత్తమమైన చిత్రానికి శ్రీకారం చుట్టిన లెనార్డో డా విన్సీ అది మోనాలిసాగా రూపుదిద్దుకుంటుందని అనుకుని ఉండడు. 2 మేఘాల రాపిడిలో సృష్టించబడి ఆకాశం నుంచి కిటికీకుండా ఆ గదిలోకి ప్రవేశించిన మెరుపు కిరణం అంత అందమైన శరీరపు మెలికల్లో, ముడతల్లో, నున్నటి చీకటి కోణాల్లో నిక్షిప్తమైపోతానని ఊహించి ఉండదు. స్తనాగ్రాన్ని చూస్తే టెన్సింగు, పొత్తి కడుపును చూస్తే భగీరథుడు, మెడవంపు నునుపుని చూస్తే షాజహాను తమ పనులు అసంపూర్ణం అనుకుని ఉంటారు. అతడు వడివడిగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె కళ్ళు మూసుకుని ఉంది. ఆమె చెయ్యి ఇంకా అలా ఇంటర్కమ్ మీదే ఉంది. బయట చలికి లోపల గాలి ఘనీభవించింది. నీలం రంగు బెడ్షీట్ మీద ఆమె తెల్లటి శరీరం ఆకాశం నుంచి చూస్తే కనపడే నది మధ్య దీవిలా ఉంది. ఒక గొప్ప నవల తాలూకు ఆఖరి వాక్యం సరిగ్గా కుదరక అసహనంతో వళ్ళు విరుచుకునే రచయిత ఇరిటేషన్ ఆమె పడుకున్న భంగిమలో ఉంది. ఆ వెలుతురులో ఆమె శరీర వంపుల మీద కదలాడే నీడ కూడా కోరికను సంతరించుకున్నట్టుంది. అయితే ఆ అపురూప భంగిమను అతను చూడటం లేదు. ఆ అసందర్భానికి కారణం ఆలోచిస్తూ ఇంటర్కమ్ మీద నుంచి చెయ్యి తీసేయబోయి విద్యుద్ఘాతం తగిలిన వాడిలా ఆగిపోయాడు. ఆమె శరీరం సలసలా కాలిపోతోంది. అది జ్వరం కాదు, పెదవులు నల్లగా కమిలిపోయి ఉన్నాయి. అరగంట ముందు ఆమె మామూలుగానే ఉంది. ఇంతలోనే వచ్చిన ఈ అస్వస్థతకి కారణం ఏమిటి? స్వాభావికం కాదని అతనికి అర్థమైంది. నైటీ తీసి ఆమె శరీరం మీద కప్పే ప్రయత్నం కూడా అతను చెయ్యలేదు. రెప్పలు పైకెత్తి చూశాడు. అతడి అనుమానం నిజమైంది. అతడు మెరుపు వేగంతో కింది వంటింట్లోకి పరిగెత్తాడు. ఉప్పు నీళ్లు కలిపి తీసుకొచ్చాడు. ఆమె తలను ఒళ్ళోకి తీసుకుని వాటిని పట్టించే ప్రయత్నం చేయసాగాడు. ఆమె గుటక వేయలేదు. అప్పటికే నరాల మీద ఒత్తిడి ప్రారంభం కావడంతో పళ్ళు గట్టిగా కరుచుకుపోయి నీళ్లు లోపలికి వెళ్లడం లేదు. అతడు ఆమెను వదిలి లోపల బాత్రూంలోకి వెళ్ళి టబ్లో నీళ్లు వదిలి మళ్ళీ బెడ్రూంలోకి వచ్చాడు. ఆమె ఇంకా అలాగే ఉంది. ఒక చెయ్యి మోకాళ్ల కింద, మరో చెయ్యి మెడ కింద వేసి పసిపాపను పైకి లేపినట్లు లేపి బాత్రూంలోకి అలాగే తీసుకెళ్లి టబ్లో దింపాడు. మొహంతో సహా ఆమె శరీరాన్ని పూర్తిగా నీటిలోకి ముంచాడు. అరక్షణం తరువాత ఆమెలో కదలిక ప్రారంభమైంది. ముక్కులోంచి నీళ్లు రావడంతో అప్రయత్నంగా నోరు తెరిచింది. ఆమెకు ఉప్పు నీళ్లు పట్టించాడు. ఆ రుచికి ఆమె అప్రయత్నంగా ఆ నీటిని స్వీకరించడానికి నిరాకరించడంతో తిరిగి టబ్లో ముంచాడు. ఆ విధంగా కొనసాగిస్తూ ఆమెతో పూర్తిగా నీళ్లు తాగించాడు. ఈ విధమైన సమయస్ఫూర్తి కేవలం మెడిసిన్ చదవడం వల్ల రాదు. అందులోనూ అతడు డాక్టరీ పూర్తి చేయలేదు కూడా. అయితే కేవలం సమయస్ఫూర్తి తప్ప అందులో ప్రొఫిషన్సీ లేకపోవడంతో అతడు ఒక తప్పు చేశాడు. ఆ విషయం 5 నిమిషాల తర్వాత అతనికి తెలిసింది. సాల్ట్ వాటర్ని పూర్తిగా తాగించాక అతడు ఆమెను నేల మీద నిలబెట్టాడు. వడలిన తోటకూర కాడలా ఆమె నేల మీదకు జారిపోతుంటే 2 చేతులు ఆమె వెనక నుంచి ముందుకు పోనిచ్చి నిలబెట్టి పట్టుకున్నాడు. ఆమెతో పాటు విల్లులా ముందుకు వంగి నాభి కింద ప్రాంతం నుంచి కడుపును గట్టిగా వత్తుతూ చేతుల్ని పైకి పాకించాడు. వక్షోజాల మీదుగా గొంతు వరకు తీసుకొచ్చి కడుపులోని పదార్థాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించసాగాడు. 5 నిమిషాల తరువాత అతడి ప్రయత్నం ఫలించింది. ఆమె నెమ్మదిగా తేరుకోసాగింది. కానీ అప్పుడు అతడు ఊహించని
పరిణామం సంభవించింది. శ్వాసనాళికకు ఏదో అడ్డుపడినట్లు ఆమెకు వెక్కిళ్ళు ప్రారంభమయ్యాయి. కొద్ది క్షణాల్లో ఆమె శ్వాస ఆగిపోయింది. ఆమెను అలాగే నేల మీదకు వదిలేసి అతడు మళ్లీ కిందకు పరిగెత్తాడు. స్టవ్ మీద నీళ్లు పెట్టి ఒక కొత్త బ్లేడు నీళ్లలో పడేశాడు. నీళ్లు మరిగే లోపులో ఫ్యామిలీ డాక్టర్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళు. అటువైపు నుంచి డాక్టర్ కంగారుగా ఏదో చెప్పబోతుంటే, అంత టైం లేదు డాక్టర్ గారు అన్నాడు. మరేం చేస్తున్నావు? ట్రెకియాసెక్టమీ అన్నాడు కార్తికేయ. మీరు వెంటనే రండి కుట్లు వేయడానికి. కానీ నువ్వు డాక్టర్ ఏదో చెప్పబోతుంటే ఫోన్ పెట్టేసి కార్తికేయ మేడ మీదకు పరిగెత్తాడు. అప్పటికే శ్రీకళ్యాణి పరిస్థితి విషమించింది. ఊపిరితిత్తుల్లోకి గాలి పూర్తిగా ప్రవేశించకపోవడంతో ఆమె శరీరం తిరిగి చైతన్యాన్ని కోల్పోయింది. ఇంకొన్ని క్షణాలు గడిస్తే ఆమె దక్కదని అతడికి తెలుసు. అతడికి ఆలస్యం చేయలేదు. బ్లేడుని ఆమె కంఠం మీద నిలువుగా కోశాడు. రక్తం బుసబుసా పొంగింది. సరిగ్గా 1/2 నిమిషం తర్వాత అతడు ఆమె కంఠ నాళాన్ని నిరోధిస్తున్న అడ్డు తొలగించాడు. ఊబికి వస్తున్న రక్తానికి చెయ్యి అడ్డుగా పెట్టి బ్లాంకెట్ శరీరం మీద కప్పాడు. అంతలో కింద డాక్టర్ వచ్చిన చప్పుడైంది. మిగతా పనివాళ్లకి పైన ఏదో జరిగిందని అప్పుడు అర్థమైనట్లుంది. కలకలం మొదలైంది. డాక్టర్ హడావుడిగా పైకి వచ్చాడు. నీడిల్స్ తెచ్చారా? తెచ్చాను చెప్పాడు డాక్టర్. అతను పక్కకు తప్పుకున్నాడు. డాక్టర్ కుట్లు వేయసాగాడు. ఆ పని పూర్తయ్యాక ఆయన అన్నాడు, ఈ ఇల్లు వదిలిపెట్టమని ఎప్పుడో చెప్పాను. మొన్న మొదటి అరిష్టం జరిగింది, ఇప్పుడికి ఇది. అయినా కళ్యాణి గారి ఒళ్ళంతా తడిసి ఉందేమిటి? కొన్ని దెయ్యాలంతే. అవి పూనితే ఒళ్ళు బగబగా మండిపోతుంది. అందుకే అర్ధరాత్రి స్నానానికి ఉపక్రమించి ఉంటారు. కార్తికేయ నిశ్శబ్దంగా ఆయన వైపు చూశాడు. మాట్లాడటం అనవసరం. చదువు అవివేకాన్ని పోగొడుతుందనుకోవటం కూడా అవివేకమే. బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ డాక్టర్ అన్నాడు, మీరిక్కడ ఈ టైంలో ఉండటం అదృష్టం. మీరు కళ్యాణి గారికి ఏమవుతారు? ఇక్కడ నేను పనిచేస్తున్నాను. శ్రీ కళ్యాణి సొంత డాక్టర్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు? ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్. నేను డాక్టర్ని కాదు, వంట మనిషిని. సగం తెరిచిన డాక్టర్ నోరు అలాగే ఉండిపోయింది. మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు డాక్టర్ గారు. నా ప్రాణాలు రక్షించారు అంది శ్రీ కళ్యాణి. ఆమె ప్రస్తుతం నగరంలోకెల్లా ఖరీదైన ఆసుపత్రిలో ఉంది. ఎమర్జెన్సీ స్థితి దాటిపోయాక క్షణాల్లో ఆ వార్త బయటకు పొక్కింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లడం, ఊపిరి సరిచేయడం, ఆ తర్వాత ఊపిరి సలుపుకోనివ్వకుండా విజిటర్సు అంతా కోలాహలంగా మారింది. తొందరలో మీరు కోలుకోవాలి అన్న పూలగుత్తులు గ్రీటింగులతో ఆమె గది నిండిపోయింది. ఈ హడావుడి తగ్గిన తర్వాత ఆమె తన ఫ్యామిలీ డాక్టర్తో, ఊరికే తెలుసుకోవాలనే ఉత్సాహంతో అడుగుతున్నాను, ఆ స్థితిలో నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉంటే బతికేదాన్ని కాదా అని అడిగింది. ఛాన్స్ తక్కువ. క్షణాల్లో చేయవలసిన ఆపరేషన్ అది. మై గాడ్, తలుచుకుంటేనే భయం వేస్తోంది. అదే జరిగి ఉంటే ఇప్పుడు ఇలా మీతో మాట్లాడుతూ ఉండేదాన్ని కాదన్నమాట. ఆపరేషన్ చిన్నదైనా క్షణాల్లో చేసి ప్రాణాలు నిలబెట్టినందుకు మీకు ₹1,00,000 ఇచ్చినా పూర్తి ఫీజు చెల్లించినట్లు కాదు. డాక్టర్ మొహమాటంగా నవ్వాడు. ఆమె కార్తికేయ వైపు తిరిగి, అసలు నిన్ను అభినందించాలి, మరొక రకంగా అయితే తిట్టాలి కూడా. ఎందుకు అని అడగవేం? అఫ్కోర్స్ ఇలాంటి చిన్న చిన్న సందేహాలు నీకు రావు కదూ. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసినందుకు అభినందించాలి. కానీ అంత సీరియస్ అయినప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా తీరిగ్గా డాక్టర్ని ఇంటికి ఫోన్ చేసి పిలిపించినందుకు తిట్టాలి. డాక్టర్ ఆగమేఘాల మీద రాకుండా ఉంటే ఏం జరిగుండేది అంది. అంత టైం లేదు మేడం అన్నాడు కార్తికేయ. ఆ విషయం నిర్ధారించాల్సింది నువ్వు కాదు, డాక్టర్. ఏం డాక్టర్ గారు, మీరు చెప్పలేదా ఆసుపత్రికి తీసుకెళ్ళమని? ఆమె మెచ్చుకోలు కోసం అతను వెంటనే చెప్పాడు. నేను ఫోన్లో అదే చెప్పాను. అక్కడే అతను తప్పు చేశాడు. అవతలి మనిషిని తనకు కావలసిన చోట కావలసిన విధంగా ఇరికించి మరి బయటపడలేని రీతిలో పట్టుకోవటం శ్రీకళ్యాణికి వెన్నతో పెట్టిన విద్య. ఆ రోజు జరిగినదంతా అతి చిన్న వివరాలతో సహా పనివాళ్ల ద్వారా తెలుసుకుంది. తన నైటీ నేల మీద పడి ఉండటంతో బాతు టబ్లో తనని ముంచటం కూడా ఊహించగలిగింది. ఆమె సిగ్గుతో చచ్చిపోయింది. అది పూర్తిగా సిగ్గు కూడా కాదు, కేవలం స్త్రీలకే అనుభవైక వైద్యమైన పులకింత. నగ్నంగా ఉన్న తనని అతను తీసుకెళ్లి నీటిలో స్నానమాడించటం,
అది తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళు అదోలా జలధరించసాగింది. 1-2 నిమిషాలు కార్తికేయ వైపు సూటిగా చూడటానికి కూడా బిడియపడింది. కానీ ఎంతోమందితో ఎన్నో రకాలుగా డీల్ చేసింది అవటం వల్ల ఆ స్థితిలో నుంచి కూడా తొందరగానే బయటపడగలిగింది. ఆ తరువాత ఆమె పేపర్లో చదివిన వార్తల వల్ల అయితేనేమి, మిగతా డాక్టర్లు స్నేహితులు మాట్లాడే మాటల వల్ల అయితేనేమి, జరిగిన దాన్ని కొత్త రూపంలో విన్నది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తనకి అపాయం జరిగిన వెంటనే డాక్టర్ గారు ఆగమేఘాల మీద వచ్చి ఆపరేషన్ చేసి రక్షించాడు. ఇది వార్త. ఒకరికి రావలసిన కీర్తిని మరొకరు సునాయాసంగా కొట్టేయడం అనేది చాలా చోట్ల జరిగేదే. కొంచెం పలుకుబడి మాటకారితనం ఉంటే చాలు. కార్తికేయ ఫోన్లో డాక్టర్తో మాట్లాడి అర్జెంటుగా రమ్మన్నప్పుడు ఆ సంభాషణ విన్న పనివాళ్ళు తూచా తప్పకుండా దాన్ని శ్రీకళ్యాణికి చెప్పారు. మీరు వెంటనే రండి కుట్లు వేయటానికి అని కార్తికేయ అన్నాడు. ఇంకేదో ఇంగ్లీష్ పదం కూడా వాడాడట. ఏ విషయమైనా పూర్తిగా వివరాలతో సహా తెలుసుకోవటం శ్రీకళ్యాణికి అలవాటు. కోట్లతో డీల్ చేసేటప్పుడు ఆమెకు ఆ రకంగా అలవాటైంది. అందుకే ఇప్పుడు డాక్టర్ని ఈ విధమైన సంభాషణలోకి దింపింది. ఆమె ఎటు లీడ్ చేస్తుందో తెలియని డాక్టర్, నేను ఫోన్లో అదే చెప్పాను ఆసుపత్రికి తీసుకురమ్మని అన్నాడు. దానికి 5 నిమిషాలు పట్టి ఉండేది. అంతసేపు నే బ్రతికేదాన్నా ఏమీ తెలియనట్లుగా అడిగింది. డాక్టర్ తబ్బిబ్బై సమాధానం కోసం వెతుకుతున్నాడు. చప్పున సమాధానం తట్టింది. అంతకాలం కష్టం, అందుకే నేను వెంటనే బయలుదేరి వచ్చాను అన్నాడు. నేను ప్లాస్టిక్ సర్జన్తో మాట్లాడాను. ఈ గొంతు మీద ఘాటు తాలూకు మచ్చ కనపడకుండా చేయొచ్చన్నాడు. ఇంకా 2 వారాల తర్వాత సర్జరీ చేస్తాడట అంది. ఎవ్వరూ మాట్లాడలేదు. మళ్ళీ ఆమె తిరిగి అంది, అతడు ఈ ఘాటు పరీక్షించి ఎవరో చాలా నాటు పద్ధతిలో ఘాటు పెట్టారు. ఈ మచ్చ మాయటానికి కొంచెం కష్టపడాలి అన్నాడు. నేను చెప్పాను సరి అయిన టైంలో ఏదీ దొరక్క మా డాక్టర్ గారు గొప్ప సమయస్ఫూర్తితో బ్లేడుతోనే ఆపరేషన్ చేశారు అని. నేను చెప్పేది నిజమేనా డాక్టర్? అక్షరాలా నిజం. ఆమె నవ్వుతూ, బ్లేడ్ని కనీసం వేడినీళ్ళల్లో మరిగించారా అని అడిగింది. డాక్టర్ కొంచెం తడబడి ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నాను అన్నాడు. మీకు ట్రెకియాటమీ చెయ్యాలని ఎందుకు అనిపించింది? అదేమిటి కళ్యాణి గారు, మీరు శ్వాస అడక గిలగిలా కొట్టుకుంటుంటే అంటున్న అతని మాటల్ని మధ్యలోనే ఆపుచేసి, మీరు బయలుదేరే ముందే ట్రెకియాటమీ చెయ్యాలని తెలుసా? ఆ నిర్ణయం వచ్చాక తీసుకున్నారా? పేషెంట్ పరిస్థితి ఏమిటో ఫోన్లో ఇతను చెప్పగానే దానికి ఏం చేయాలో వెంటనే నాకు తెలిసిపోయింది గర్వంగా చెప్పాడు. అప్పుడు ఆమె ఆఖరి ప్రశ్న వేసింది. ట్రెకియాటమీ చెయ్యటానికి వస్తూ కుట్లు వేయటం కోసం నీడిల్స్ తెచ్చిన మీరు గొంతుకు రంధ్రం చేయటానికి కత్తెందుకు తేలేదు? బ్లేడ్ ఎందుకు ఉపయోగించవలసి వచ్చింది? చీమ చిటుక్కుమంటే వినపడేంత నిశ్శబ్దం ఆ గదిలో వ్యాపించింది. డాక్టర్ మొహం రక్తం లేనట్లుగా తెల్లగా పాలిపోయింది. చేతులు నులుముకుంటూ నిలబడ్డాడు. ఆమె తన పక్కనున్న లోకల్ న్యూస్ పేపర్ అతడి ముందుకు తోస్తూ, సమయస్ఫూర్తితో ఆపరేషన్ చేసి ప్రముఖ పారిశ్రామికవేత్తని రక్షించిన డాక్టర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురించిన ఈ జర్నలిస్ట్కి ఇంత చిన్న అనుమానం ఎందుకు రాలేదో అంది. అది కాదు మేడం, డాక్టర్ ఏదో చెప్పబోయాడు. కళ్యాణి, ఇక మీరు వెళ్ళవచ్చు అంది కటువుగా. అతడు తల వంచుకొని వెళ్ళిపోయాడు. కార్తికేయ ఒక్కడే మిగిలిపోయాడు ఆమెతో పాటుగా ఆ గదిలో. ఆమె మొహం ఇప్పుడు ప్రసన్నంగా ఉంది. నువ్వు నాకెందుకు అబద్ధం చెప్పావు అని అడిగింది. అతడు విస్తుపోయి అబద్ధమా అన్నాడు. నీ చదువు విషయంలో నేను కరెక్ట్గానే చెప్పాను మేడం. ఇంటర్మీడియట్ చదివాను. ఆ తర్వాత మెడిసిన్ 4 సంవత్సరాలు చదివి మానేశాను. ఆమె విస్తుపోయింది. మెడిసిన్ కూడా మధ్యలో, అది ఆఖరి సంవత్సరంలో మానేస్తారని ఆమెకు తెలియదు. తన ఆశ్చర్యాన్ని దాచుకోకుండా ఎందుకు అని అడిగింది. డబ్బు లేక. ఆమె చాలాసేపు మాట్లాడలేదు. ఒక నిరామయ నిర్లిప్తావస్థలో ఉన్నట్లు చాలాసేపు అలాగే ఉండి స్వగతంగా, అంతవరకు చదివిన వాడివి ఇంకొక సంవత్సరం చదివించలేకపోయారా మీ తల్లిదండ్రులు? బ్రతికే ఉన్నారా అని అడిగింది. లేరు. ఇప్పుడు కాదు, మీరు ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు ఉన్నారా? ఆమె మరింత ఉద్విగ్నురాలై, మరెందుకు చదివించలేదు? ఓ, డబ్బు లేక అన్నారు కదూ. ఎంత డబ్బు లేకపోయినా ఫైనల్ ఇయర్ మెడిసిన్ చదువుతున్నవాడి చదువు ఆపేస్తారా? కడుపు మార్చుకునైనా సరే పెడతారే. మీ తండ్రి ఎవరు, ఏం చేసేవాడు అని అడిగింది. అతడు చెప్పిన జవాబు విని ఆమె అదిరిపడింది. ఆమె గొంతు కీచుగా ధ్వనించింది. జమీందార్ జగదీష్ మీ తండ్రా? ఎగ్జైటింగ్గా తలూపింది. అతను అవునన్నాడు. అయినా కూడా డబ్బులు లేక మీ చదువు ఆగిపోయిందా? అతడు సమాధానం చెప్పలేదు. ఐఎమ్ సారీ, కోపంగా అంది. అతడు తలదించుకున్నాడు. ఎందుకని అడగరేం?
అలాంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు కరుగ్గా అంది. అతడు చప్పున తలెత్తాడు. ఆమె కొనసాగించింది. మీ తండ్రి గురించి నేను విన్నాను. లక్షల లక్షల ఆస్తి ఉంచుకుని కన్న కొడుకుని 1 సంవత్సరం చదివించలేకపోయాడా? ఉన్నదంతా ఉంచుకున్న దానికి ధారపోసి భార్యాబిడ్డల్ని నడి బజారులో బిచ్చమెత్తుకునేలా చేస్తాడా? చివరికి ప్రియురాలు ఇతగాడిని బికారిని చేసి వీధిలోకి తోసేస్తే మళ్ళీ పెళ్ళాం బిడ్డల పంచకే చేరతాడా? మై గాడ్, తలుచుకుంటేనే భయమేస్తోంది. ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది. బయట ఏదో అలికిడైతే అక్కడి నుంచి వెళ్ళబోయాడు. ఒక్క ప్రశ్నకి జవాబు చెబుతారా? అతను ఆగాడు. మీ తండ్రి అంటే మీకు అసహ్యం వెయ్యడం లేదా? ఆ టాపిక్ వదిలేయండి. దాన్ని చర్చించడం నాకు ఇష్టం లేదు. ఆమె ఆవేశంగా ఎందుకు లేదు అని అడిగింది. భావరహితమైన వదనంతో కొన్ని విషయాలు కొందరికి చర్చించడం ఇష్టం ఉండదు, అంతే అన్నాడు. ఆమె మరింత ఆవేశం చెంది గట్టిగా అంది. ఇష్టం లేకపోవటం కాదు, మీకు భయం. మీ మనస్తత్వం నాకు బాగా అర్థమైంది. మీకు జీవితంలో కానీ సమస్యలో కానీ ఎదుటి వ్యక్తులతో కానీ పోరాడటం చేత కాదు. మీకు సమస్యలంటే భయం, వాస్తవం అంటే భయం. మీకు డబ్బు సంపాదించడం చేత కాదు. ఒక రకంగా చెప్పాలంటే డబ్బు సంపాదించడానికి కూడా ధైర్యం, తెగింపు, పోరాడే గుణం అన్నీ ఉండాలి. అవి మీకు లేవు. చాలామందికి అవి ఉండవు కూడా. అందుకనే వారు మన్ను తిన్న పాముల్లా సామాన్యంగా బతికేస్తూ ఉంటారు. కానీ ఈ విషయాల్లో మీరు తెలివైన వాళ్ళు. మీ పిరికితనానికి, ఆవేశరహిత గుణానికి మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. గొప్ప గొప్ప సిద్ధాంతీకరణలు చేసుకున్నారు. నేను అబద్ధం చెప్పను, నేను నిజాయితీపరుణ్ణి, నాకు కోపం కానీ ఆవేశం కానీ రావు. ఇలాంటి ఆత్మవంచనలతో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ఉంటారు. ఎడారిలో 1,00,000 రూపాయలు దొరికిన మనిషి తిరిగి తీసుకువచ్చి ఇవ్వటంలో నిజాయితీ ఉంది. కానీ దాన్ని దొంగిలిస్తే పోలీసులకు దొరికిపోతానేమో అన్న భయం కూడా ఉంది. ఆ రోజు మీకు గుర్తుందా? నా చెప్పులు తెగిపోయిన రోజు మీకు 10 రూపాయలు ఇచ్చి కుట్టించురమ్మంటే కుట్టడానికి ఖర్చు 6 రూపాయలు అయిందని 3 నా చేతిలో పెట్టారు. ఎందుకు అలా చేశారో నాకు తెలుసు. కుట్టించుకు వచ్చినందుకు మీ ఛార్జీ 1 రూపాయి. నిజానికి మీరు ఏ లెక్క చెప్పకపోయినా నేనేమీ అనుకోను. మీ నిజాయితీతో పాటు డబ్బు విషయంలో మీరెంత సరిగ్గా ఉంటారో నాకు తెలియాలని మీ ఉద్దేశం. అక్కడే కనపడుతున్నాయి మీ తెలివితేటలు. ఇంకెవరైనా అయితే 3 రూపాయలు తిరిగి ఇచ్చి ఊరుకునేవారు. ఇప్పుడు మీ చదువు విషయంలో కూడా అంతే. మీరు డాక్టరీ చదివారన్నది ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుందని మీకు తెలుసు. అది నాకు అకస్మాత్తుగా తెలియాలి అని మీ ఉద్దేశం. అప్పుడు నా సంబోధన నువ్వులోంచి మీరులోకి మారాలి. నేను థ్రిల్ అవ్వాలి. అవునా? అవునని మీరు ఒప్పుకోవాలి. అసలు మీరు వాదించలేరు. నేను చెప్పానుగా, వాదించడానికి ధైర్యం కావాలి. 10 మందితో 100 రకాలుగా డీల్ చేయగలవాడే డబ్బు సంపాదించగలడు. 100 రకాల ప్రయత్నాలు చేయగలవాడే కృషితో ఏ రంగంలోనైనా కీర్తి సంపాదించగలడు. కోపం, ఆవేశం, దుఃఖం, తెగింపు మనిషి సహజ గుణాలు. కొన్ని పాళ్లలో ఇవన్నీ మిశ్రమం అన్నీ ఉన్నవాడే నిజమైన మనిషి. ఇవన్నీ లేనివాడు వేదాంతి కాదు, చేతగానివాడు. తన చేతగానితనానికి వేదాంతం అని పేరు పెట్టుకోవడం ఆత్మవంచన. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ టెన్షన్ లేకుండా, ఎవ్వరితోనూ ఘర్షణ పడకుండా, ఏ స్ఫూర్తి లేకుండా బ్రతకడం అనవసరం. అసలు జీవితమే ఒక పెద్ద వ్యాపారం. ఏ లాభము లేకపోతే ఇక జీవించడం ఎందుకు అని నా ఉద్దేశం. మీరేమంటారు? ఏమంటాను మేడం, యజమానులు తమ వంట వాళ్లతో ఎంతసేపు వాదించడంలో ఏ లాభము లేదంటాను వినయంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంత దారుణంగా ఆమెను ఇంతవరకు ఎవ్వరూ దెబ్బ కొట్టలేదు. శ్రీకళ్యాణి మనసు కుతకుత ఉడికిపోసాగింది. అతడు ఎక్కువ మాట్లాడకపోవటం, ఆవేశం చెందకపోవటం ఆమెను మరింత ఇరిటేట్ చేసింది. ఏ విషయంలో మనిషి ఫెయిల్ అవుతాడో ఆ విషయంలోనే గెలుపు పొందాలన్న కోరిక ఎక్కువవుతుంది. కార్తికేయ విషయంలో ఈ గెలవటం కోసం ఆమె ఒక చిన్న ఎత్తు వేసింది. కేవలం తన అహం సంతృప్తి కోసం ఆమె ఆ పని చేసి అతడిని ఎరకాటంలో పడవేసింది. అతడిలో కోపాన్ని, దుఃఖాన్ని కదల్చి అతడు ఆవేశంతో అరుస్తుంటే చూడాలని ఆమె కోరిక. మనుషుల మీద తనకున్న అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు బలపరుచుకోవటం ఆమెకు అలవాటు. అనాలోచితంగా ఆ పని 3 జీవిత విధానాలని పూర్తిగా మార్చివేసింది. వర్షాకాలం అవటం వల్ల సూర్యుడు ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు. నల్లటి మేఘాల్ని మేలిముసుగ్గా కప్పుకొని విష్ణువుతో సంగమం కోసం మసక చీకట్లో భూదేవి వెళుతుంటే అల్లరి మన్మథుడు సూర్యుడిని అప్పడిగి కిరణాలు బాణాలుగా వేస్తున్నాడు.
మేఘపు సందుల గుండా ఒక కిరణం జారి ఆమె కాలి మెట్టెల మీద అందంగా ప్రకాశిస్తుంది. మరో బాణం ఆమె మేలిముసుగు సందుల్లోంచి కొప్పు కనకాంబరాల మీద పడి పరావర్తనమై ఇంద్రధనుస్సు అయినట్లుంది. ఎదమీద పడిన మన్మథు బాణపు జలధరింపుకు భూదేవి సన్నగా వణికితే జారిన ఆమె పయ్యదపు ఊపుకి పిల్ల వర్షపు చినుకుల శబ్దం. ఎంత నెమ్మదిగా నడిచినా కదలాడే ప్రియురాలి కాలిమువ్వల సవ్వడిలా ఉంది. అప్పుడే మెలకువ వచ్చిన శ్రీకళ్యాణికి ఎయిర్ కండిషన్ ఆఫ్ చేసి బయట బాల్కనీలోకి వచ్చింది. ఆ ప్రభాత వేళ వస్తున్న గాలి స్వచ్ఛతకి ఆమె చాలా ఫ్రెష్గా ఫీల్ అయింది. ఆ గాలిలోంచి ఓ పాట ఆమె చెవులను సోకింది. నువ్వు వస్తావని, నిన్ను చూడాలని పచ్చచీర కట్టింది ప్రకృతమ్మ. నువ్వు చూస్తావని, జడను చేరాలని తెల్లరైక తొడిగింది మల్లెరెమ్మ. ఆ కంఠంలో గొప్ప కళ లేదు. అనుభవజ్ఞుడైన పాటగాడి స్వరపు మధురిమ కూడా లేదు. అపస్వరాలు కూడా ఉన్నాయి. అయినా ఆ పాటలో ఉన్న అర్థం గమ్మత్తుగా ఉంది. ఆమె కిందికి దిగింది. స్టోర్ రూమ్లోంచి కూని రాగాలు తీస్తూ పెయింటింగ్ వేసుకుంటున్నాడు కార్తికేయ. గాయకుడు కాదు కానీ అతడు నిశ్చయంగా గొప్ప పెయింటర్. ఆ విషయం అతడు వేస్తున్న బొమ్మను చూస్తుంటేనే తెలుస్తుంది. హేమంతాన్ని వసంతాన్ని కలిపి అంటుగట్టిన అపురూపమైన మొక్కలా ఉంది ఆ పెయింటింగ్. ఆమె దాన్ని చూస్తూ మీకు ఇందులో కూడా ప్రవేశం ఉన్నదా అని అడిగింది. హఠాత్తుగా వెనక నుంచి వినపడిన ఆ ప్రశ్నకు అతను అదిరిపడి వెనక్కి తిరిగి ఆమెను చూసి కంగారు పడ్డాడు. క్షమించండి మేడం, మీరు లేచారనుకోలేదు, కాఫీ తీసుకువస్తాను అంటూ హడావుడిగా వంటింట్లోకి పరిగెత్తాడు. బ్రష్ అక్కడే వదిలేసి. ఆమె వద్దనలేదు. అతడు కాఫీ కప్పుతో ప్రవేశిస్తూ పొద్దున్నే మీరు తొందరగా లేవరని నేను కాఫీ కలపను అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్ అన్నదామె కప్పు అందుకుంటూ. అతడు ఇంకా గిల్టీగానే నిల్చొని ఉన్నాడు. ఆమె అంది, నేను రాత్రి బాగా ఆలోచించాను. మిమ్మల్ని వంటవాడిగా ఉంచుకోవటం నాకు బాధగా ఉంది. అతడి మొహం వాడిపోయింది. తీసేస్తారా మేడం అన్నాడు. లేదు, మీరు మెడిసిన్ పూర్తి చేయండి. మీ ఖర్చులన్నీ నేనే భరిస్తాను. వద్దొద్దు అన్నాడు అతను కంగారుగా. ఊరికే వద్దులేండి, మీరు నా ప్రాణాలు రక్షించినందుకు కృతజ్ఞతగా అనుకోండి, స్నేహపూర్వకంగా అనుకోండి, ఏమైనా మీ ఇష్టం. అతడు సమాధానం చెప్పలేదు. ఆమె అంది, ఇంత మెటీరియలిస్టు, ప్రతి పైసాకి లెక్క చూసుకునే వ్యాపారి ఇలా మాట్లాడుతుందేమిటి అనుకుంటున్నారా? పోనీ అప్పుగా తీసుకోండి, తర్వాత తీర్చేద్దురు కానీ. లేదు, నాకు చదవాలని లేదు. వీలైతే కొంత డబ్బు సంపాదించి కలకత్తా వెళ్ళి శాంతినికేతన్లో చేరాలని ఉంది. ఆమె ఆశ్చర్యంగా, శాంతినికేతన్లోనా? ఎందుకు అడిగింది. పెయింటింగ్ నా అభిరుచి, దాన్ని పెంపొందించుకోవటం కోసం. పెంపొందించుకొని? ఆమె అర్థం కానట్లుగా చూసింది. ఇంకేమీ లేదు, పెంపొందించుకోవటం కోసం అంతే. చెబుతుంటేనే అతడు తన కలల ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. పెయింటింగ్ని కూడా తన ప్రొఫెషనలైజ్ చేస్తారన్నమాట. అమ్ముతారా? లేదండి, నా తృప్తి కోసం వేసుకుంటాను. ఇంకెందులోనూ నాకు తృప్తి రాదు. ఒక క్యాన్వాసు, ఒక కుంచె ఇస్తే చాలు. తిండి గాలి కూడా అవసరం లేదు. ఇదిగో ఈ బొమ్మలో నేను ప్రేయసీ ప్రియుల కలయిక వేశాను. విశ్వమంత చోటు నాకేలా, నీ పక్క ఇరుకు స్థలముండగా అన్నట్లు ఎలా ఒదిగిపోయిందో చూడండి. ఇది తొలి ముద్దు. ముద్దంటే మోడ్పులైన కన్నులని అరమోడ్పులు చెయ్యటమట. ఏమండి, ఆమె కళ్ళల్లో ఆ తొలి ముద్దు భావం కనిపింపచేయటంలో నేను సక్సెస్ అయ్యానా? అతడి బలహీనత ఆమెకు దొరికిపోయింది. ఎప్పుడూ తన ఆలోచనల్లో తానుండి గాంభీర్యం ముసుగులో గాంధేయవాదిలా ఉండే కార్తికేయుడు అతడు. కొత్తగా ఉన్నాడు. గాలిపటం ఎగరేసే చిన్న కుర్రాడిలా ఉన్నాడు. శ్రీకళ్యాణికి ఉత్సాహంగా అనిపించింది. లక్షలతో బిజినెస్ డీల్ చేస్తున్నప్పుడు అవతల మనిషి వీక్ పాయింట్ దొరికితే కలిగే ఉత్సాహం లాంటిది కలిగింది. మెషిన్ గన్ పట్టుకొని వస్తున్న టెర్రరిస్టు పిల్లి అంటే భయపడతాడు అని తెలిసిన తరువాత కలిగే రిలాక్సేషన్ లాంటిది కలిగింది. ఎంతకాలం నుంచి వేస్తున్నారు ఈ బొమ్మ అని అడిగింది. నెల రోజుల నుంచి వేస్తున్నాను. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి 2-3 గంటలు వేస్తున్నా, ఇంకా పూర్తి కాలేదు. మై గాడ్, ఇంత శ్రమ ఏకాగ్రత వ్యాపారంలో పెడితే ఈ పాటికి లక్షాధికారి అయి ఉండేవారు. దక్షిణపు మేఘాల మీద నుంచి వచ్చే చల్లగాలి చాలా ఉల్లాసంగా ఉంది. అతడు నవ్వాడు. చిన్న పాపలాంటి నవ్వు. నిజమైన కళాకారుడికి మాత్రమే వచ్చే స్వచ్ఛమైన నవ్వుతో అతను అన్నాడు, ఈనాటి సమస్యల్ని రేపెలా ఎదుర్కోవాలా అన్న టెన్షన్తో వ్యాపారి నిద్రపోడు. ఈరోజు వచ్చిన ఆలోచన
రేపెలా ఆకృతి ఇవ్వాలా అన్న సంతృప్తితో ఆర్టిస్టు నిద్రపోతాడు. అది తేడా. ఆమె ఆశ్చర్యపోయింది. 2 చిన్న వాక్యాల్లో అతడెంత గొప్ప సూత్రం చెప్పాడా అనుకుంది. నిజమే కదా, ప్రతి రాత్రి ఉదయం కోసం ఒక సమస్య. కానీ ఇంతమందిని పోషిస్తున్నాం, ఇంత వ్యవహారం నడుపుతున్నాం అన్న సంతృప్తి ఉన్నది కదండి అంది. అతడు తలూపాడు. నేను ఊరికే చెప్పానండి, ఎవరి ఆనందం వాళ్ళది. వ్యాపారంలో గొడవలే లేకపోతే మీకు నిద్రే పట్టకపోవచ్చు. నిజంగా ఆ పాట బాగుందండి. ఏదైనా సినిమాలోదా? కాదండి, నేనే ఊహించుకున్నాను. కొన్ని పదాల పేర్లు గమ్మత్తుగా ఉంటాయి కదండి. తెల్లరైక తొడిగింది మల్లెరమ్మ, మంచి ప్రయోగం కదూ. ఆమెకు తెరలు తెరలుగా నవ్వొస్తుంది. కార్తికేయకి అదేం పట్టలేదు. ఏ కళాకారుడైనా అంతే. తన రంగంలోని టాపిక్ చర్చకు వస్తే మరిచిపోతాడు, వాదిస్తాడు, వింటాడు, కేరింతలు కొడతాడు. శ్రీకళ్యాణి నవ్వుని పెదవి కింద అదిమి, ఏమో నేనంత ఆనందం ఎప్పుడూ అనుభవించలేదేమో అంది. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మనసంతా ఆనందం నిండినప్పుడు కన్నీళ్లు నిజంగానే వస్తాయి. ఒక్కసారైతే బొమ్మ వేయటం పూర్తి కాగానే నేను ఏడ్చేశాను తెలుసా? ఎందుకండి, బాగా రాలేదా? నవ్వును నొక్కి పెడుతూ అంది. చాలా బాగా వచ్చిందండి, అందుకే ఏడుపు వచ్చింది. మీరేసిన మిగతా బొమ్మలు చూపిస్తారా? దానికేం భాగ్యమండి అంటూ అతనికంగా 10 ఏళ్ల కుర్రాడిలా లోకి పరికుంటూ వెళ్ళి ఓ టంకు పెట్టె తీసుకొచ్చాడు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శిథిలంగా ఉందేది. అందులో నుంచి ఒక క్యాలెండర్ల కట్టలాంటిది తీశాడు. అమ్మో, ఇవన్నీ మీరేసిన బొమ్మలేనా అండి? ఆశ్చర్యంగా అడిగింది. అవును, 16వ సంవత్సరం నుంచి వేస్తున్నాను. ఆమె వాచి చూసుకుంది. 7 కాలేదు. ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది. కొంచెం సేపు ఆట పట్టించవచ్చు. ఒక బొమ్మ వేశాక మీరు ఏడ్చానన్నారే, అదేది అని అడిగింది. అతడు దాన్ని బయటకు తీశాడు. అద్భుతమైన బొమ్మ, చూస్తుంటేనే తెలుస్తుంది. ఆకాశం క్యాన్వాస్ మీద సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, చుక్కల్ని అద్దటానికి విశ్వప్రకృతికి ఎన్ని యుగాలు పట్టిందో తెలియదు. కానీ ఆ బొమ్మ వేయటానికి చిత్రకారుడికి సంతృప్తులు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు లక్షలు వేలు పట్టి ఉంటాయి. ఒక సముద్రపు ఒడ్డున ఒక స్త్రీ చెట్టు కింద నిలబడి దూరంగా వస్తున్న పడవకేసి చూస్తోంది. ఆమె అంది, ఏమండి, మీరు నా అజ్ఞానాన్ని క్షమిస్తే ఈ బొమ్మ నాకేమీ అర్థం కావటం లేదు. ఈ బొమ్మ కింద విషాదం అని రాసి ఉందేమిటి? వియోగం కన్నా గొప్ప విషాదం ఏముంటుంది? వియోగమా? కొంపదీసి మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? లేదు. మీ ప్రియురాలేమో అనుకున్నాను. అనుభవం లేకుండా కూడా విషయం చెప్పొచ్చు అన్నమాట. అంతేలేండి, కొత్త వ్యాపారంలో ప్రవేశించేటప్పుడు కూడా మేము ఇలాగే అంతా తెలిసినట్టుగా నటిస్తాం. కళని వ్యాపారంతో పోల్చడం అతనికి కాస్త బాధ అనిపించింది. 9 నెలల సజీవాకృతికి ఆప్యాయంగా తడివి చూసుకునే తల్లిలా అతడు ఆ బొమ్మని ప్రేమమయ దృక్కులతో స్పృశించాడు. అనుభవం లేకుండా కళాకారుడు విషయం చెప్పలేడా? అతడి ఊహకి హద్దులెక్కడ ఉన్నాయి? కళాకారుడంటే విషాదానందాల చెలియలి కట్ట ఒడ్డున నిలబడ్డ ఏకాంత వృక్షం. ప్రశ్నల ఆకుల్ని, జవాబుల పుష్పాల్ని తానే పూస్తుంటాడు. మనసు కార్చే కన్నీటి జడుల్లో రెక్కలు అల్లార్చుకుంటున్న పావురాళ్ల మాదిరిగా అతని ఆలోచనలు కదులుతూ ఉంటాయి. అంటే నాకు తెలీదా అనుకున్నాడు మనసులో. గోడ మీద రాలిపోతున్న కాలానికి, రెప్పపాటులో 2వ అడుగు వెతుక్కునే గడియారానికి ఏం తెలుసు ప్రేమంటే, విరహమంటే నాకు తెలీదా? రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచించి ఆమె విషయం మర్చిపోవాలని ఓ నిర్ణయానికి వచ్చి, మళ్ళీ తెల్లవారగానే ఏం మర్చిపోవాలో జ్ఞాపకానికి వచ్చి, ఇదేగా విరహమంటే. ఆ విరహాన్ని ఆ బొమ్మ కళ్ళల్లో చిత్రీకరించటానికి నా వేళ్ల కుంచెలు ఎన్ని నెమలిపించాలని అరువు అడిగాయి. విషాదమంటే నాకు తెలీదా? వసంతాలు రాకుండానే ఎన్ని వర్షాలు గడిచిపోయాయి. కొత్త చిగుళ్ళకి కాలం ఇంకా రాలేదనుకుంటా. ఎన్ని కోకిలలు వెనుదిరిగాయి. వియోగమంటే నాకు తెలియదా? ఆ వియోగాన్ని ఆమె మొహంలో చిత్రీకరించటానికి నా కళ్ళు సెర్చ్ లైట్లు ఎన్ని వేల కోణాల్ని ఫోకస్ చేసి ఉంటాయి. విషాదాన్ని చిత్రీకరించటం నాకు రాదా? నిన్నటి అనుభవపు జ్ఞాపకం ఉడతపిల్లలా ఎగురుకుంటూ వచ్చి ఈరోజు ఆలోచన అనే మామిడి కొమ్మ మీద వాలినట్టు వియోగాన్ని విషాదం కప్పేస్తుంది. విషాదం అంటే దుఃఖం కాదు, దుఃఖం రాకపోవటం. యూకలిప్టస్ అడవుల మధ్య పేరుకుని ఉన్న నిశ్శబ్దంలోంచి నూర్జహాన్ పాట వినడం విషాదం. రెప్పలపై నిద్ర అద్దకుండా వెళ్ళిపోయే రాత్రిని చూస్తే విషాదం. ఆ విషాదాన్ని నా క్యాన్వాస్ మీద చిత్రీకరించడం కోసం ఎన్ని సముద్రాల మీద పేరుకున్న స్తబ్దతని,
ఎన్ని సాగర గర్భాల్లో నిశ్శబ్దాన్ని పరామర్శించాను. ఏమిటి మీలో మీరే ఆలోచనలో పడిపోయారు అన్న మాటలకి అతడు చప్పున తేరుకుని ఏమీ లేదు అనేశాడు. మిమ్మల్ని నేనేమైనా హర్ట్ చేశానా? లేదే. ఇన్ని మంచి బొమ్మల్ని ఫ్రేమ్ కట్టించకుండా ఇలా పాత ట్రంకుపెట్టులో పెట్టుకున్నారే. రోజుకో ఇల్లు మారేవాణ్ణి. ఫ్రేములు కట్టించుకుని ఎక్కడ తగిలించుకోను మేడం. తగిలించాలంటే రాజభవనం కావాలి. ఎవరైనా రాజకుమారి ప్రేమిస్తుందేమో చూడండి నవ్వుతూ అంది. అతడు సమాధానం చెప్పలేదు. ఆమె తిరిగి అంది, నన్నెవరు ప్రేమిస్తారు అనుకుంటున్నారా? మన దేశంలో ఏమీ లేకపోయినా కళాభిమానులకు ఏం తక్కువ? ఆ వాక్యం మామూలుగా కనపడినా ఆమె మనసుకు అర్థం పట్టే వాక్యం అది. ఆమె ఉద్దేశంలో మనుషులు రెండు రకాలు. కష్టపడి పనిచేసేవాళ్ళు, ఏ పని లేకుండా రోజంతా టేప్ రికార్డర్లో గజల్స్ వింటూ స్నేహితులకు ఉత్తరాలు రాసుకుంటూ భావనాలోకాల్లో విహరించే ఎందుకు పనికిరాని వాళ్ళు. శ్రీకళ్యాణి భావాల్లో మెటీరియలిజం, ఆమె మనసులో ప్రొడక్టివిటీ పట్ల ఆరాధన చిన్నతనం నుంచి అలా పెరుగుతూ వచ్చాయంటే దానికి కారణం ఆమె జీవన విధానం. ఒకే మనిషిలో ప్రొడక్టివిటీ, కళ కూడా ఉండొచ్చు అనేది ఆమెకు ఊహకందని విషయం. ఒక చిన్న పెయింటింగ్ వేయటానికి కార్తికేయ 100 సుదీర్ఘమైన ఉదయాలు గడిపాడంటే ఆమెకు అది 8వ వింతలా అనిపించింది. ఆమె ఆ పెయింటింగ్ చేత్తో పట్టుకుని గాలిలో ఊపుతూ ఆర్ట్ కన్నా డబ్బు అవసరం ఎక్కువ అని ఈ బొమ్మే చెబుతుంది చూడండి. కాగితానికి కనీసం ఫ్రేమ్ కట్టించాలన్నా డబ్బు కావాలి, లేకపోతే చిన్న గాలికి కూడా ఇలా అంటూ ఊపింది. ఒత్తిడికి అసలే శిథిలపత్రంలో ఉన్న ఆ బొమ్మ మధ్యకి సర్రును చెరిగింది. వెన్నెల సముద్రం మీద గాజు కెరటం దడేల్న పగిలిన ధ్వని, అతని గుండె నెరదల్లో కదిలిన బాధ, అందమైన ప్రత్యూషానికి చితిపేర్చిన గ్రీష్మపు మంటల్లో బగబగమండే నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో పేరిన శతగ్నికి ఇహపరాలు, చరచరాలు, తరతరాల దుఃఖం ఆ ఒక్కడినే ఆక్రమించి, ఒక్కడినే ఆశ్రయించి మనసు స్తబ్దమై, ఆశ దగ్ధమై, ధాత్రి నిశ్శబ్దమై, నిజాయితీగా మనస్ఫూర్తిగా బాధగా ఆమె ఐఎమ్ సారీ అంది. అతడు మాట్లాడలేదు. మౌనంగా ఆమె చేతుల మధ్య నుండి ఆ బొమ్మను తీసుకున్నాడు. అతడి వేళ్లు కంపించడం ఆమె చూసింది. కంటి నీటి పొర స్పష్టంగా గోచరించింది. క్షమించండి, నేను ఇలా అవుతుందనుకోలేదు. అతడు కాగితాన్ని తిరిగి టంకుపెట్టులో పెట్టుకుంటూ జవాబు చెప్పలేదు. దాని ఖర్చు నేనిస్తాను అన్నదామె సంజాయిషీగా. దీని ఖర్చేముంది? కాగితము రంగులేగా, పోనివ్వండి. అతని కంఠం ఆవేదన ఉద్వేగాల్ని అణుచుకుని మామూలుగా కనపడే యత్నంలో ఓడిపోయి రుద్ధమైంది. మీరు బాధపడటం నాకు ఇష్టం లేదు. పాటు జరిగింది, దాన్ని కొనివ్వండి. నాకు బాధగా లేదని ఆత్మవంచన చేసుకోను. కానీ ఎవరు మాత్రం ఏం చేస్తారు? నేను చేస్తాను. ఈ బొమ్మ వేయటానికి 2-3 నెలలు పట్టిందంటున్నారు. ఆ జీతం ఊరికే ఇస్తా, తీసుకోండి. మిగతా అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. ఇంకా మంచి కాగితం, మంచి రంగులు. అతడు నవ్వాడు. ఎకనమిక్స్లో మీరు బాగా దిట్ట. కాగితం, రంగులు, ల్యాండ్, నా జీతం, లేబర్, మీ పెట్టుబడి, క్యాపిటల్ బాగుంది. కానీ నిర్ఘరిని, పచ్చని పచ్చికని, విచ్చిన స్వప్నాన్ని ఏ ఫ్యాక్టరీ సృష్టించలేదు. ఒక బొమ్మ పోతే మరో బొమ్మ చిత్రించటానికి మనసేమీ రూపాయల్ని ముద్రించే యంత్రం కాదు. పోన్లేండి, ఇంకో బొమ్మను చిత్రించవద్దు. పోయిన బొమ్మకి ఖరీదు చేయండి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. అతడు నవ్వే ప్రయత్నం చేస్తూ, నేను దీన్ని మీకు బహుమతిగా ఇచ్చాననుకోండి, సరేనా అన్నాడు వాతావరణాన్ని తేలిక చేయటానికి ప్రయత్నిస్తూ. ఆమె అహం దెబ్బతింది. కటువుగా, నేనెవరి నుంచి అయాచితంగా బహుమతులు స్వీకరించను అంది. నేను కూడా బొమ్మలకు విలువ కట్టను. అతను అంత ఖచ్చితంగా చెప్పాడు. ఆమెకు మరింత కోపం హెచ్చింది. ఇప్పుడు నేను చింపకపోయినా మీరు ఉంచిన స్థితిలో ఆ బొమ్మలు మరో ఏడాదికైనా శిథిలమవ్వక తప్పదు. ఒక బొమ్మ నాకు అమ్మటం వల్ల మీరు మిగతా వాటిని రక్షించుకుంటున్నారు. ఈ మాత్రం లాజిక్ ఆలోచించరేం? అన్ని ఫీలింగ్స్కి లాజిక్ ఉండదు. 10,000 ఇస్తాను, మీరు ఆ బొమ్మ నాకు ఇవ్వండి. క్షమించండి, అవి నా తృప్తి కోసం నే వేసుకున్న బొమ్మలు. వాటి విలువ 10,000 కాదు. ఆమె మరింత పట్టుదలతో, మొత్తం బొమ్మలన్నీ ఇవ్వండి, 10 లక్షలు ఇస్తాను అంది. అతడు విస్తుపోయినట్లు చూశాడు. ఆమె గెలిచినట్లు నవ్వి, ఆశ్చర్యపోకండి, నాకు పట్టుదల వస్తే అంతే. డబ్బొక సమస్య కాదు. 10 లక్షలతో వెళ్ళి మన శాంతినికేతన్లో చేరండి. మీ ఆర్ట్ ఇంకా పెంపొందించుకోండి. మీ బొమ్మల్ని అందంగా
ఈ ఇంట్లో అమర్చి వాటికి మరింత అందం తెస్తాను. మీకు కావలసి వచ్చినప్పుడు వచ్చి వాటిని చూసుకోవచ్చు అని ఆగి, ఏమిటి ఇలా చూస్తున్నారు? ఏ భారతీయ చిత్రకారుడికి రానంత సొమ్ము మీ బొమ్మలకు రావటం ఆశ్చర్యంగా ఉందా అని అడిగింది. అవును, ఆశ్చర్యంగానే ఉంది. 10,000కి అమ్మని వాడిని 10 లక్షలకి ఎలా అమ్ముతాననుకున్నారు? ఎంతకాలం నుంచి బిజినెస్ చేస్తున్నా ఎవరితో ఎలా వ్యాపారం చెయ్యాలో మీకు తెలియకపోవటం ఆశ్చర్యంగానే ఉంది. ఆమె మొహం జేవురించింది. మీతో ఎలా వ్యాపారం చెయ్యాలో పోనీ చెప్పండి అంది కరుకుగా. నేను అమ్మనన్నానుగా, మీకు ఆ బొమ్మ ఊరికే ఇస్తా, తీసుకోండి. అవసరం లేదు, మిమ్మల్ని ఎలాగైనా ఒప్పిస్తాను. మీరు నా ఉద్యోగం తీసేసినా, మీ పలుకుబడి ఉపయోగించి మరెక్కడా ఉద్యోగం రాకుండా చేసినా సరే ఇవ్వను స్థిరంగా అన్నాడు. ₹1,00,00,000 ఇస్తాను, అయినా ఇవ్వను. 10 కాగితాల మీద 4 బ్రష్లతో 7 రంగులు కలిపి వేసిన గీతలకి ₹1,00,00,000 ఇస్తానంటే అమ్మరా? మీ మీద మీకు గొప్ప విశ్వాసంలా ఉందే. ఆమె ఊపిరి ఆమెకే వెచ్చగా తగిలింది. అంత ఘోరమైన అవమానాన్ని సహించడం ఆమెకు అదే మొదటిసారి. ఆమె గుండెల్లో ఊపిరి గట్టిగా పీల్చుకుని అంది, నా ఆస్తి అంతా ఇస్తాను, ఇవ్వరా అంది. ఆస్తి అంతా నాకిచ్చేస్తే మీరేం చేస్తారు? అడుక్కు తింటాను, లేదా ఎవరింట్లో అయినా వంట చేస్తాను. ఏం చేస్తే మీకెందుకు చెప్పండి, ఇస్తారా? ఇస్తాను. ఆ 3 అక్షరాలు త్రిశూలంలా బయలుదేరి ఆమె కర్ణపుటాలు చేరి అర్థమయ్యేసరికి బకెట్ నిండా తెల్లటి సున్నం తీసుకుని బలంగా మొహం మీద కొట్టినట్లుగా తెల్లగా పాలిపోయింది కళ్యాణి వదనం. అతడు ఆమెకు దగ్గరగా వచ్చాడు. మరింత బిగ్గరగా ఆమెతో అన్నాడు, ఒక పాము జీవిత సత్యాల్ని తెలుసుకొని వేదాంతి అయ్యిందట. ఒక ముని సలహా మీద కాటు వేయటం మానేసిందట. దాన్ని వీలుగా తీసుకుని జనం రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారట. తరువాతెప్పుడో ఆ దారి వెంట వచ్చిన ముని హీనావస్థలో ఉన్న ఆ పామును చూసి ఆశ్చర్యపడి, నేను కాటు వేయొద్దన్నాను, కానీ బుసకొట్టొద్దనలేదే అన్నాడట. ఆ సత్యాన్ని నేను కూడా ఇప్పుడే గ్రహించాను. అతను ఆగాడు. ఆమె ఇంకా తేరుకోలేదు. నువ్వంటే నాకు సానుభూతి ఉంది. ఒక లక్షాధికారి అయినా అమ్మాయి చిన్నతనంలోనే బంధువుల చేత, స్నేహితుల చేత మోసగింపబడి మనుషుల మీదే నమ్మకం పోగొట్టుకుని మానసికంగా ఒంటరిదైపోయింది అని జాలిగా ఉంది. ఒక రాత్రి నువ్వు నాకు ఫోన్ చేసి నేనేమైనా మానసిక వ్యాధితో బాధపడుతున్నానా అని అడిగావు, గుర్తుందా? నిజంగానే నీకు ట్రీట్మెంట్ చాలా అవసరం. అవతలి వాళ్ళని అర్థం చేసుకోవటం ఎలాగో నీకు నేర్పాలి. నీ తెలివితేటల మీద నీకు అపారమైన విశ్వాసం ఉంది. అవతలి వాళ్ళని నీ చేతి వేళ్ల మీద ఆడించగలనని నమ్మకం ఎక్కువ నీకు. ముందు ముందు చాలా ప్రమాదం ఇది. ఆ మానసిక రోగం పోవాలి అంటే కొంతకాలం నువ్వు ముష్టెత్తుకు బతకాలి, లేదా ఎవరింట్లోనైనా వంట చేస్తూ ఉండాలి. అతను నవ్వలేదు, సీరియస్గానే అన్నాడు, నా బొమ్మల ఖరీదు 1,00,00,000 కన్నా ఎక్కువ, నీ ఆస్తి కన్నా ఎక్కువ. కానీ ఒక అమ్మాయిని మానసికంగా బాగు చేసేందుకు అవి ఉపయోగపడుతున్నాయంటే అంతకన్నా గొప్ప విలువ వాటికి ఇంకేమీ ఉండదన్న ఉద్దేశంతో వాటిని అమ్మేస్తున్నాను. ఆమెను ఇంకా ఆ దిగ్భ్రమ వదల్లేదు. అసలు తను మాట్లాడింది, అతడు దానికి ఒప్పుకున్నది ఆమె జీర్ణం చేసుకోలేకపోతోంది. వ్యాపార చర్చల్లో ప్రతి చిన్న విషయము ఆచి తూచి మాట్లాడే తానేనా ఇలా నోరు జారింది? నమ్మలేకపోతోంది ఆమె. అతను అన్నాడు, నేను డాక్టరీ చదివానని తెలియగానే నీ సంబోధన నువ్వులోంచి మీరులోకి మారింది అన్నావు. ఇప్పుడు నువ్వు పైసాకు ఠికానా లేని దానివి, కాబట్టి నా సంబోధన మీరులోంచి నువ్వులోకి మారింది. ఇంతవరకు ఎందుకు? నీ మనస్తత్వం గురించి ఒక్క ఉదాహరణ చెబుతా విను. నీకు ట్రెకియాటమీ చేసింది నేనే, నీ ఫ్యామిలీ డాక్టర్ కాదు. ఒక ప్రశ్న సూటిగా అడిగితే మేము ఈ విషయం నీకు చెప్పేవాళ్ళం. నువ్వు అలా చెయ్యలేదు. తలుపులన్నీ వేసి పిల్లిని కొట్టినట్టు ఆ డాక్టర్ని అబద్ధాలన్నీ చెప్పనిచ్చి ఆ తర్వాత గొప్ప తెలివితేటలతో అతని నుంచి నిజాన్ని రాబట్టినట్టు ఆయన్ని ఫూల్ చేశావు. మనుషుల మీద అంత అపనమ్మకం ఉండకూడదు కళ్యాణి. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడే అతని సిద్ధాంతీకరణాలు మారుతాయి. కొంతకాలం కష్టాలు అనుభవించు. ఇవిగో నా బొమ్మలు, నీ ఆస్తి వ్రాసివ్వు అంటూ అతడు ఆమె చేతిలో పెయింటింగ్స్ పెట్టబోతూ ఆగి అన్నాడు, ఈ క్షణంలోనైనా కావాలంటే మీరు మాట వెనక్కి తీసుకోవచ్చు మేడం. నేను ఆ మాట అనలేదు అంటే ఆ ఆస్తి మీకు దక్కుతుంది. చెప్పండి, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుందామా? అతడి మొహంలోకి సూటిగా చూస్తూ, లేదు, రేప్ స్టేషన్ ఏర్పాటు చేస్తాను అని అతడి చేతుల్లోంచి ఆ కాగితాలు విసురుగా తీసుకుంది. వ్యాపారం వ్యాపారమే కార్తికేయ. జీవితంలో అబద్ధం చెప్పడం నీకెలా అలవాట్లేదో వ్యాపారంలో మాట తప్పడం నాకు అలవాట్లేదు.
మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.